హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి బొబ్బుల నుంచి గణేష్ గారు 5.2, 7.2 రెండు ఫుల్ సెట్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి. ఆయన ఎస్పెషల్లీ ఆస్ట్రా కిట్తోనే 5.2 కావాలి, 7.2 ఎలానో ఆస్ట్రా కిట్తో మనం చేస్తాము. సో వాటితో కావాలని చెప్పి ఆర్డర్ చేశారు. ఆయన కోసం అయితే ముందుగా మనం ఈ 5.2 ఛానల్ ఈ టోటల్ సెటప్ అనేది మనం చేయడం జరిగిందండి. JBL కంపెనీ సబ్ వూఫర్ అయిన రిక్వైర్మెంటు JBL కంపెనీ సబ్ వూఫర్ తీసుకున్నాము. జిప్ కంపెనీ వూఫర్స్ అయితే తీసుకున్నాం, జిప్ కంపెనీ ట్విటర్స్ తీసుకున్నాము. సెంటర్కి వచ్చినప్పటికి రెండు జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే మనం తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా రెండు జిప్ కంపెనీ వూఫర్స్తో మనం అయితే ఈ టోటల్ సెట్ అయితే మనం చేయడం జరిగింది. సెట్ ఇంటర్నల్గా ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. రెండో సబ్ వూఫర్ ప్రక్కగా ఉంది, మనకి ప్లేస్ అయితే తక్కువగా ఉంది కాబట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది రెండో సబ్ వూఫర్. ఇది కూడా JBL ఒరిజినల్ సబ్ వూఫర్ అండి, కాపీ మోడల్ అయితే కాదు. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సెట్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒరిజినల్ ఆస్ట్రా ప్యానల్. ఈ స్టిక్కర్ అనేది ఇంక నేను తీయలేదు, గీతలు పడిపోతాయి, కస్టమర్కి ఇచ్చే ముందు తీద్దామని తీయలేదు. ఇది ఎక్రిలిక్ మనం నాబ్స్ అయితే వేయడం జరిగిందండి. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ బటన్స్ చూశారు కదండి, ఈ బటన్స్తో కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. బిఫోర్ దీని మీద మనం చాలా వీడియోస్ చేసాం కాబట్టి ఎస్పెషల్లీ దీనికోసం ఈ రిమోట్ ఫంక్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను. సో యాంప్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక ఆస్ట్రా కిట్ ఏ విధంగా బ్యాక్ సైడ్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి ఒకసారి పాయింట్స్ చూసినప్పటికీ ఇక్కడ ARC ఉంది చూడండి, ఇక్కడ ARC అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, మనకి కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అంటే మనకి రియల్మీ టీవీలో ఎక్కువగా కోయాక్సిల్ అవుట్పుట్ ఇస్తాడండి, డిజిటల్ అవుట్పుట్ అనేది. సో ఆ రియల్మీ టీవీలు ఉంటే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్టికల్ హోల్ ఉంది చూడండి చిన్నగా, ఇక్కడైతే ఆప్టికల్ అయితే ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ AC3 అంటే ఇది 5.1 ఛానల్ ఇన్పుట్ అండి. ఇది 5.1 అంటే మీ దగ్గర బ్లూరే ప్లేయర్లు కానీ DVD ప్లేయర్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్సెట్ చేసుకోవచ్చు. X1, X2 అంటే లైక్ మీరు ప్రొజెక్టర్లు వాడారనుకోండి, ఈ ప్రొజెక్టర్ నుంచి మనకి డిజిటల్ ఆడియో ఒకటి ఉండదండి, కేవలం X అవుట్ ఉంటుంది. అప్పుడు X1, X2 ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకుని ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందండి. రెండు ట్రాన్స్ఫార్మర్లు అయితే దీనికి తీసుకున్నాం మనం. 5.2 ఛానల్ కాబట్టి కొంచెం బేస్ గట్టిగా రావాలి, బేస్ పెట్టినప్పుడు మిగతా ఛానల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రెండు ట్రాన్స్ఫార్మర్లు అయితే మనం తీసుకున్నాము. అదేవిధంగా ఫిల్టర్స్ వచ్చినప్పటికీ సాన్వా కంపెనీ 10,000 mF 63 వోల్టేజ్ ఫిల్టర్లు అయితే మనం తీసుకోవడం జరిగిందండి. అంటే ఈ పవర్ సప్లై అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి, ఈ పవర్ సప్లై అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. ఇక బోర్డుల విషయం వచ్చినప్పటికీ మనము ఇక్కడ రెండు సబ్ వూఫర్లు కాబట్టి రెండు కుమార్ ఆడియోస్ బోర్డ్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క బోర్డు వచ్చినప్పటికీ 350 వాట్ వరకు అవుట్పుట్ అయితే వస్తుందండి. సో ఇది 350 వాట్, 350 వాట్, 700 వాట్ వరకు ఇండివిజువల్గా ఈ రెండు సబ్ వూఫర్లు ఇది లిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ 5 ఛానల్ బోర్డు వచ్చినప్పటికీ 7294 5 ఛానల్ బోర్డు అయితే తీసుకున్నాము. అవుట్పుట్ వచ్చినప్పటికి ఈచ్ ఛానల్ 100 వాట్ వరకు వస్తుందండి. మనం 60 నుంచి 100 వాట్ వరకు స్పీకర్స్ అయితే దీనికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చినప్పటికి JBL కానీ, పయోనీర్, సోనీ లేదంటే ఏదైనా పవర్ సబ్లు కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. చక్కగా లిఫ్ట్ చేసేస్తుంది. సో ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా 7.1 ఛానల్ రిమోట్ కిట్ ఉంది. అయితే మనం 5.2 ఛానల్ వాడాం కాబట్టి ఇక్కడ ఈ 2 ఛానల్ మనం వదిలేసాము. అంటే రియర్ లెఫ్ట్, రియర్ రైట్ ఛానల్ అయితే వదిలేసామండి మనం. ఇక మనం రెగ్యులర్గా వాడే ఈ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, సప్రీ యాంప్ బోర్డు, మనం లోయెస్ట్ యాంప్ 12,500 ఒక యాంప్ అయితే నేను చూపించాను. దానిలోని కూడా ఇదే సప్రీ యాంప్ బోర్డు, ఇదే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వాడాము. ఇప్పుడు హై అండ్ మోడల్ 5.2, 7.2 ఇంక ఏది చేసినా కూడా ఇవే బోర్డ్స్ మనం వాడతామండి. ఎందుకంటే చక్కగా మంచి క్వాలిటీగా పనిచేస్తాయి. రిలేలు కూడా మంచి రిలేలు ఇస్తాడు దీనికి. అంటే ఒక్కొక్క ఈ చిన్న రిలేస్ వచ్చినప్పటికీ 7 యాంప్ రిలేలు, సబ్ వూఫర్ రిలే వచ్చినప్పటికీ 20 యాంప్ రిలే వరకు దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బోర్డ్స్ అయితే మనం యూజ్ చేస్తాము. థర్మల్ సెన్సార్ కూడా ఈ స్పీకర్ ప్రొడక్షన్లో ఉంటుంది. ఇదైతే బక్ బోర్డ్ అండి మనకి, ఎందుకంటే ఈ ఆస్ట్రా రిమోట్ కిట్కి ఎగ్జాక్ట్లీ 12 వోల్ట్ అనేది వెళ్ళాలి. మనకి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండకూడదు. సో 12 వోల్ట్ ఇవ్వాలి కాబట్టి మనకి పెర్ఫెక్ట్ బక్ బోర్డ్ అయితే తీసుకున్నాము, చక్కగా పనిచేస్తుంది. ఇది ఈ బక్ బోర్డ్ నుంచి మనం 12 వోల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫ్యాన్లు వచ్చినప్పటికి ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే బిగించడం జరిగింది. అంటే ఈ రెండు కూల్ అవ్వడానికి ఇక్కడ ఫ్యాన్ తీసుకున్నాము. ఈ 5 ఛానల్ బోర్డు కూల్ అవ్వడానికి ఇక్కడైతే ఫ్యాన్ తీసుకున్నామండి. ఈ విధంగా మనమైతే డిజైన్ అయితే చేయడం జరిగింది. డిస్టర్బెన్స్లు గట్టా ఇంకేమీ లేవండి, చాలా చక్కగా ఉంది. వైరింగ్ కూడా ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి వైర్స్ అయితే యూజ్ చేసాం మనం. సో నాకు తెలిసి మీకు నచ్చుతుంది అనుకుంటాను, డిజైన్ నచ్చుతుంది అనుకుంటాను. సో ఈ విధంగా యాంప్ ఇంటర్నల్ అయితే ఉంటుంది. సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇదే వీడియోలో మీకైతే నేను చూపిస్తాను.